గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్‌కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. పోలీస్ కానిస్టేబుల్ నియామకము 2 నెలల్లో పూర్తి చేయండి అనేసి ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి న్యూస్ అండి. ఏదైతే వివాదాస్పద ప్రశ్నలకు నిపుణుల కమిటీని పంపండి. సుప్రీంకోర్టు ఆదేశం, హైకోర్టు తీర్పును సమర్థన. పూర్తయిన నియామకాలపై ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదు. రిక్రూట్మెంట్ బోర్డు పిటిషన్ డిస్మిస్. ఇప్పుడు చూడొచ్చు సార్, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం 15,644 పోలీస్ కానిస్టేబుల్ నియామకం కోసం 2022 ఏప్రిల్ 25న జారీ చేసిన నోటిఫికేషన్కు సంబంధించినటువంటి కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిందండి. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దాఖలు చేసినటువంటి పిటిషన్పై బుధవారం విచారణ చేసిన జస్టిస్ పిఎస్ నరసింహ అండ్ జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడినటువంటి ఈ యొక్క ధర్మాసనం డిస్మిస్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. అంటే ఇప్పుడు ఏంటిదంటే, ఏదైతే వివాదాస్పద క్వశ్చన్లు ఏదైతే ఉన్నాయో ఆ క్వశ్చన్ను కలపాలి అనేసి ఇక్కడ, అంటే అది నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో అది వాళ్ళు ఫైనల్ చేస్తే కలపాలనేసి మొత్తము 12 ప్రశ్నలకు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంయుక్తంగా ఏర్పాటు చేసి ఈ యొక్క స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదించాలనేసి 2024 జనవరి 1న ఆదేశించింది. ఈ కమిటీ ఈ ప్రశ్నలు 4 వారాల్లోపు పరిశీలించి రిక్రూట్మెంట్ బోర్డును సిఫారసు చేయాలనేసి ఇక్కడ తీర్పు ఇవ్వడం జరిగిందండి. విషయం ఏంటిదంటే, ఏదైతే నిపుణుల కమిటీ ఉంటుందో ఆ నిపుణుల కమిటీ ఫైనలైజ్ చేసి దీనికి సంబంధించినటువంటి కలపాలా వద్దా అనేసి మార్క్స్ చెప్పడం జరుగుతుంది. అప్పుడు కనుక కలపాలనుకుంటే మార్క్స్ కలపడం జరుగుతుంది. అది కూడా వితిన్ 2 మంత్స్లో నేను కంప్లీట్ కావాలనేసి ఇక్కడ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే జాబ్ వచ్చిన వాళ్ళు చాలా అలా ఆందోళనకరంగా ఉన్నారు. మరి ఒకవేళ మార్క్స్ కలిస్తే మా పరిస్థితి ఏంటి సార్ అనేసి అంటున్నారు. వాస్తవానికి అయితే ఫైనలైజ్ చేసేది నిపుణుల కమిటీ కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి ఉంటుందండి. మరి 1-2 మార్క్స్ మిస్ అయిన వాళ్ళకి ఛాన్సెస్ మరి ఉండే అవకాశం కూడా ఉంటుందనేసి ఇక్కడ స్పష్టంగా కనబడే అవకాశాలు ఇక్కడ ఉంటున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు సార్ మరి కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ అంటున్నారు. యాక్చువల్గా మనకు మే ఆర్ జూన్ ఈ మంత్స్లో జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మనకు ఆగస్టులోనే వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించినటువంటి అప్డేట్ అండి. సుప్రీంకోర్టు ఆదేశాలు ఖచ్చితంగా పాటించాల్సింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి తదుపరి ఏమవుతుందో ప్రక్రియ అనేది ఇప్పటికే ఉత్కంఠగా మారిన అంశం ఇది. మరి ఇప్పటికే 1-2 మార్క్స్తో మిస్ అయినటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ వాళ్ళకి కొంచెం ఇది ఊరటగా చెప్పవచ్చు. మరి తదుపరిది సంబంధించినటువంటి ఉత్తర్వులను జారీ చేసేంత వరకు నిపుణుల కమిటీ మరి వేచి చూడాలి. మరి మార్క్స్ ఏ విధంగా కలుపుతారా, లేకపోతే ఢిల్లీ చేస్తారా, లేకపోతే ఏంటిది పరిస్థితి అనేది తెలవాల్సిన విషయం అండి. ఇదండి ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికలో న్యూస్. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.